హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న మనం చూసాం భారీ ఎక్స్పెక్టేషన్స్ అటు కూలీ రిలీజ్ అయింది అండ్ ఇటు వార్ 2 రిలీజ్ అయింది. అయితే రెండిటిపైన ఎటువంటి బజ్, ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనకు అందరికీ తెలిసిందే. కాకపోతే సినిమా మిక్స్డ్ రివ్యూస్, మిక్స్డ్ టాక్ రావడం చూస్తున్నాం. మరి సినిమాల పరిస్థితి ఇప్పుడు కలెక్షన్స్ విషయంలో ఏ విధంగా ఉంది? అంటే 1000 కోట్ల క్లబ్‌లో చేరిపోతాయి 2 అని కూడా సినిమా రిలీజ్ ముందు మాట్లాడారు. మరి ఇప్పుడు ఆ స్థాయికి వెళ్తాయా లేదా? ఎంటైర్‌గా ఈ సినిమా గురించి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ త్రిపునేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్, 'కూలీ అండ్ వార్ 2' చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. రెండిట్లలో కూడా భారీ తారాగణమే ఉండడం మనం చూసాం. మరి ఏం జరిగింది? ఆ మిక్స్డ్ టాక్స్, మిక్స్డ్ రివ్యూస్ చూస్తే మరి ఇది పోటీలో ఎవరు విన్నర్ అంటారు సార్? ఎవరు విన్నరు లేదు, ఎవరు ఫెయిల్యూర్ లేదు. హ్మ్. 2 సినిమాలు బాగున్నాయి అంతే. ఆహా! ఊహ్ అంటానికి లేదు, చీచీ అంటానికి లేదు. ఓకే. ఏ మాటకి ఆ మాట చెప్పాలి. చీచీ అబ్బా! ఏం సినిమారా బాబు అనలేము. హ్మ్. 'కుబేరా' అన్నట్టు, ఇంకోటి అన్నట్టు అనలేము. ఓకే. ఏ బా ఓకే. ఇట్స్ ఓకే. ఇక్కడ ఎందుకు ఎక్స్‌పెక్టేషన్ రీచ్ అవ్వలేకపోయిందంటే 'కూలీ' హ్మ్. పాత కథే. అదే లోకేష్ తీసేసే కథనే హ్మ్. రూపాలు మారినాయి. అదే ఓకే. అదే స్కీములు తీసాడు. డ్రామా ఎక్కడ తన స్టైల్‌లో అక్కడక్కడ డ్రామా ఉంటూ ఉంటది. ఎక్కడ కూడా ఫస్ట్ హాఫ్ ఎంత బాగా తీసుకెళ్ళాడో అతను ఎప్పుడు అంతే. లోకేష్ సినిమాలో ఎప్పుడైనా చూడు ఫస్ట్ హాఫ్ బ్రహ్మాండంగా ఉంటది. సెకండ్ హాఫ్ అలా డైల్యూట్. ఇక్కడ కూడా అది ఫస్ట్ హాఫ్ ఎంత బాగా వెళ్ళిందో. హ్మ్. కాకపోతే ఏంటంటే సినిమా సక్సెస్ అనిపించుకోవడానికి కారణం అంటే రజనీ. హ్మ్. రజనీ స్టైల్స్ గాని ఇప్పటికి కూడా అతను 75 ఏళ్ళోడు అనిపిస్తుంది సినిమాలో. ఓకే. ఆ స్విఫ్ట్‌నెస్ గాని, ఒక సాంగ్ దుమ్ లేపేసాడు, ఫైట్స్ గాని. అనిరుద్. ఆ హ్మ్. సినిమాకి వన్ ఆఫ్ ది హీరో అనిరుద్. ఓకే. అనిరుద్ అనేవాడు అసలు ఆ సినిమాని అనేక సీన్‌లని లేపేశాడు. హ్మ్. ఆ మ్యూజిక్ తోటి లేపేశాడు. అసలు ఆ సీన్‌లన్నీ మామూలుగా ఉండేవి మామూలుగా. ఆ మ్యూజిక్ దుమ్ము లేపేశాడు. ఒక్కొక్క ఎలివేషన్ ఆఫ్ ఫైట్‌ని కొన్ని సీక్వెన్స్‌లు పైకి లేపాడు మ్యూజిక్ తోటి. సో, అతను ఒక హీరో ఆ సినిమాకి. ఓహ్! అందువల్ల ఆడియన్స్‌కి కొంచెం సస్టైన్ అయింది. హ్మ్. అలా చూడటం అనేది. లేతే కొంచెం అలా తిప్పుకొని ఇలా అంటూ చూడాల్సిన పరిస్థితి వచ్చేది. హ్మ్. అలా కానివ్వకుండా అలా నిలబెట్టాడు మ్యూజిక్ తోటి, ఆర్ఆర్ తోటి దుమ్ము హ్మ్. లేపాడు అనుకో. హ్మ్. సో, అదొకటి. అతను మిగతా అందరు క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ తగినట్టు చేశారు. హ్మ్. పెద్ద నాగార్జున ఓ విలన్ విలన్ ఫస్ట్ టైం విలన్ ఏముందో చేయడానికి అక్కడ రొటీన్ విలను. ఏదైనా డిజైనింగ్ ఒక ఆ విలను కొత్త టైప్ విలను, కొత్త టైప్ ఆఫ్ స్టైలు అన్నీ ఉన్నాయి. దాన్ని నాగార్జున ఫస్ట్ టైం చేస్తున్నాడు ఒక విలువ. అది రొటీన్ విలను. రొటీన్ మామూలు అనేక సినిమాల్లో ఉంటే ఒక రొటీన్ విలన్ అంతే. వాడి చంపే ఓకే. వీడి గొప్ప క్రూరంగా చంపడం ఏం కొత్త కాదు కదా. హ్మ్. అందువల్ల నాగార్జున పెద్ద చింతించడానికి కూడా ఏమి లేదు అక్కడ. ఓకే. చి నాగార్జున ఏమి చించలేదు అంటాం కన్నా చించడానికి ఏమి లేదు అక్కడ. లేదు. రొటీన్. ఓకే. కనుక అది కూడా పెద్దగా ఆడియన్స్ కి అబ్బా ఏముందో అనటానికి లేదు. హుహు. ఇప్పుడు 'చంద్రముఖిలో' రజనీకాంత్ లక 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 అది ఎలా పట్టేసింది కదా విలన్ వేషం. ఇప్పటికి ట్రెండింగే. ట్రెండ్ ఇప్పటికి అలాంటి డిజైనింగ్ లేదు. ఓకే. అందువల్ల క్యారెక్టర్ మామూలు అయిపోయింది. ఈ అమ్మాయి ఉంది హ్మ్. శృతి హాసన్. గ్లామర్ అమ్మాయిని పాపం మొదటి సీన్ నుంచి ఆఖరి సీన్ దాకా ఏడుపు మొహంగా తీసుకెళ్ళారు. ఓకే. అదొకటి వెరైటీ అన్నట్టు. రొటీన్ అది ఇక్కడ రొటీన్. హ్మ్. స్పెషల్‌గా అబ్బా! ఈ ఎపిసోడ్ స్పెషల్‌గా ఉంది అనటానికి లేదు. బాగున్నాయి. ఓకే. ఆ మ్యూజిక్కు, గీజిక్కు దుమ్ముడు ఏదైతే ఖర్చు పెట్టారో బాగా తీశారు. బట్ అయినా సక్సెస్ అవుద్దనడానికి కారణం ఏంటంటే తమిళ్ యొక్క మార్కెట్టు, దానికున్న మార్కెట్, రజినీకి కొంత ఫాలోయింగ్. ఇప్పుడు ఓపెన్ చేస్తే టికెట్లు ఆల్ ఓవర్ హౌస్‌ఫుల్ ఇండియా అయిపోయాయి. రికార్డ్ అవును. రికార్డ్ కదా! హ్మ్. రికార్డ్ స్థాయిలో ఉందంటే మరి ఇమేజ్ ఉంది. అవును. కదే బోర్ కొట్టదు. ఓకే. ఒక ఫస్ట్ ఇంటర్వెల్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కొంచెం అనిపిస్తది గానీ, హ్మ్. తర్వాత అమెరికాన్‌ని పెట్టారు. అమెరికన్ ఆహ్, ఇంపాక్ట్ ఏమి లేవు. ఆహా! బ బాగున్నాడు మంచి అమెరికన్ ఇప్పటికి కూడా ఇంకా స్టిఫ్‌గా ఉన్నాడు అనుకుంటారు తప్పితే, ఓకే. సీన్‌కి ఏమి లేదు. ఎందుకు అమెరికన్ పెట్టు ఎవరైనా పెట్టేసుకో పెట్టారు ఊరినే ఒక కాస్టింగ్ కోసం అని, హ్మ్. ఒక బిజినెస్ పర్పస్ కోసం అని పెట్టారు. అమెరికన్‌లో ఏమి లేదు. అమెరికన్ మామూలు బట్ స్పెషలు లేదు. కాస్ట్‌లీ జూనియర్ ఆర్టిస్ట్ అన్నట్టు అతనికి అంత డబ్బులిచ్చి ఏమీ లేదని పెట్టుకున్నారు. ఓకే. మార్కెట్ వైస్ అవును. మన నార్త్‌లో మార్కెట్ కోసమనో, ఇంకోటి హ్మ్. బిజినెస్ సైడ్ అని. సో, అది అందువల్ల ఆ సినిమా హ్మ్. బాగాలేదు కనుక కూడా పర్వాలేదు అనిపించేది అనిరుద్. ఎక్కడెక్కడ కొంచెం డల్ మామూలుగా వెళ్తున్న సీన్‌ని అలా లేపాడు.
లిరికల్ దుమ్ము లేపేసాడు అసలు. అది కనుక అది సో ఓకే. ఓకే. మండే తర్వాత ఆ, ఇప్పుడు 1000 కోట్లు అన్నారు కదా, 1000 కోట్లు 200 2000 కోట్లు అంటున్నారు. అవును. ఆఫ్టర్ మండే 800 కోట్లు అంటారు. ఉమ్, ఆఫ్టర్ నెక్స్ట్ సెకండ్ వీక్ 600 కోట్లు అంటారు. అట్లా ఓకే. అవుతుంది అంతే. అది ఉమ్, అంతకన్నా కదా రజనీకాంత్ కనుక కలెక్షన్ వైజ్ సస్టైన్ చేస్తుంది. ఓకే. రజనీకాంత్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఉమ్, బాగుంది అంటే చాలు, అవును. బాగుందంటే వెళ్ళిపోద్ది. ఉమ్, చేసినా ఆశ్చర్యపోవక్కల 1000 కోట్లు చేసినా కూడా అది అందులో వెనకాల మారను వాళ్ళ కాలిఫోర్నియా అంత ఉంది కదా, అవును. ఆ బూస్టప్ మొత్తం చేస్తారు కనుక ఉమ్, 1000 కోట్లు చేసినా పర్వాలేదు, తప్పే చెయ్యదు అని కూడా అనలేము మనం. ఎందుకంటే ఆ స్టామినా ఉంది రజనీకాంత్కి, ఆ స్టామినా ఉన్న హీరోనే కనుక చేయొచ్చు. ఓకే. బట్ కాకపోతే సినిమాగా కంటెంట్ మామూలు కంటెంట్. లోకేష్ రజనీకాంత్ యొక్క స్టైల్ని, ఉమ్, తన రొటీన్, తన స్టోరీ నరేషన్ని ఆర్టిస్టులు డంప్ చేశాడు. డంప్ చేసి నిలబెట్టాడు. అంతేగాని గొప్ప కంటెంట్ ఆహా ఓహో అనడానికి వెళ్ళి. ఓకే. మరి వార్ 2 సార్? వార్ 2 అసలే రితిక్ రోషన్ డౌన్ పీరియడ్ లో ఉన్నాడు. అవును. ఉమ్, ఆ, సినిమా మొత్తం కదలేదు. ఉమ్, ఏ కథలు పొద్దునే సాయంకాలం దాకా ఫైట్లు. ఒక సాంగ్ ఒక సాంగ్ కోసం సినిమా ఆడుద్దా, ఒక సాంగ్ కోసం ఆడద్దా? ఉమ్, ఇప్పుడు ఆర్ఆర్ తర్వాత హిందీకి పరిచయం అయిన మనాడు జూనియర్ ఎన్టీఆర్ ఎంత ఉమ్, పరిచయమైన తారక్ని ఎలా చేసినా చూస్తారు. తారక్ కోసం ఎగబడి వస్తారని కాదు కదా, కరెక్ట్. తారక్ కోసం ఎగబడి వచ్చేసేసి నార్త్ లో అంత ఇమేజింగ్ కదా వాళ్ళకి. ఉమ్, చూస్తారు బాగుందా తారక్ చూడొచ్చు, బాగుందంటే చూస్తారు. ఉమ్, అందుకని ఎలాగున్నా తారక్ కోసం సినిమా ఎగబడి వచ్చే పరిస్థితి నార్త్ లో కాదు, మన తెలుగులో సరే, ఉమ్, తెలుగు తమిళ్. సో ఆ కాంబినేషన్ మీద ఆ, కథ లేకుండా ఎందుకు తీశారో తెలియదు. ఉమ్, కథ లేదు అసలు. ఎంతసేపు డాన్స్ ఫైట్ కోసం సినిమా చూస్తామా? ఎన్ని ఫైట్లే బాబు, పొద్దున్నే సాయంకాలం దాకా కుట్టు ఇదే ఫైట్. సో అది కనుక అది ఈ, ఆ, కూలీ నిలబడద్దు కానీ కుక్కుతే కొంచెం, ఉమ్. ఇది అంతగా కూడా నిలబడదు నా ఉద్దేశం. సార్, ఇందులో ఇంకోటి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటి సార్? మనం ఆ సినిమా చూస్తే ఎన్టీఆర్ గారికి ఉన్న అంటే ఆయనకి ఇచ్చిన ఎలివేషన్స్, ఆయనకున్న యాక్టింగ్ స్కోపు రుతిక్ రోషన్ కి లేకపోవడం మనం చూస్తున్నాం సార్. ఇప్పుడు చాలా మంది కామెంట్ చేస్తున్నారు, అంటే బాలీవుడ్ డైరెక్టర్ తీస్తున్నారు, అది కూడా రుతిక్ రోషన్ హీరో, మన ఎన్టీఆర్ గారిని ఏ విధంగా చూపిస్తారు అనుకుంటే ఎన్టీఆర్ గారికి స్కోప్ ఉండడం, షేడ్స్ ఉండడం, ఇదే స్టోరీ మీద సినిమా రన్ అవ్వడం, ఎలా చూడొచ్చు? ఇదే సినిమా ఉమ్, ఒక సౌత్ ఇండియన్ డైరెక్టర్ ఎవరు ఆ సినిమాకి? అయాన్ ముఖర్జీ. నార్త్ ఉమ్, ఇండియన్. అవును. నార్త్ ఇండియన్ కాకుండా సౌత్ ఇండియన్ డైరెక్టర్ అయితే, అందుకనే వాళ్ళు మన సౌత్ ఇండియన్ మార్కెట్ డైరెక్టర్లు ఎందుకు అవుతారు, ఉమ్, కథగా చూస్తారు మన సౌత్ ఇండియన్స్. ఓకే. ఆర్టిస్టులు పెట్టేసి అని కాకుండా అందరూ కాదు, అలాగే మనం తీస్తున్నాం అనుకో దర్శకులు మనం ఉమ్, ఆర్టిస్ట్ పెట్టేసి కాకుండా జనరల్ గా ఇద్దరు స్టార్స్ ని పెట్టుకున్నప్పుడు కథ ఏంటి, ఏదో కథ, ఒక లైన్ కథ ఉండాలి. అందులో పర్ఫార్మర్స్, ఇద్దరు పర్ఫార్మెన్స్. ఉమ్, రితిక్ రోషన్ కూడా మామూలు కాదు, మంచి అవును. పర్ఫార్మర్. ఉమ్, ఆ ఇద్దరిని పెట్టుకున్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ కి డిరైవ్ చేయగలిగిన లైన్ పెట్టుకుంటాడు. మనం అయితే వాళ్ళు వీళ్ళిద్దరు మంచి డాన్సర్స్, తన ఫైటర్స్ తీశారు. ఓకే. అందువల్ల అది వాళ్ళ యొక్క ఆ డైరెక్షన్ యొక్క ఫెయిల్యూర్, ఓకే. డైరెక్టర్ యొక్క ఫెయిల్యూర్. డైరెక్టర్ ఈ ఇద్దరిలో చేయగలిగే విషయం ఏంటి, వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళతోటి మనం ఎలాంటి కథ కంటెంట్ చేయాలి, ఉమ్, అయిన రోజులు తీశారు. మళ్ళీ ఉమ్, ఏమి బ్రెయిన్ వర్క్ తక్కువ, కాంబినేషన్ ప్లానింగ్ తప్పితే, ఉమ్, ప్రాజెక్ట్ ప్లానింగ్ తప్పితే ప్రాజెక్ట్ లో క్రియేటివిటీ లేదు. ఉమ్, అది అంతే. నార్త్ ఇండియన్ అక్కడే కదా అలా రొటీన్ గా ఆలోచించి తీయటం వల్లే నార్త్ ఇండియన్ మార్కెట్, ఉమ్, బాంబే మార్కెట్ డల్ అయింది. ఓకే. అది రీగెయిన్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఉమ్, మనకన్నా కింద ఎందుకు పడిపోయారంటే వాళ్ళు, ఉమ్, కారణం కేవలం ఈ కంటెంట్ విషయంలో వాళ్ళు రొటీన్ ఫార్ములాకి వెళ్ళిపోయి అక్కడే ఉమ్, దెబ్బతిన్నారు. రివైవ్ అవుతారులే, ప్రస్తుతం ఆ రొటీన్ ఫార్ములా వల్ల అంతే. ఓకే. సార్, ఇప్పటికీ కూడా కలెక్షన్స్ అంటే మొదటి రోజు చూసుకుంటే ఇక్కడ సౌత్ లోనే ఎక్కువ వచ్చాయి, వార్ 2 అంతే అని అంటున్నారు. అంతే. వారు ఇప్పుడు హితిక్ రోషన్ ఈజ్ నాట్ ఇన్ ఫార్మ్.
ఫామ్ లో ఓకే. లేడు. హ్మ్. ఫామ్ లో ఉంటే అక్కడ దుమ్ము లేపుద్ది. ఫామ్ లో లేడు, అంతకు ముందనే ఫ్లాపులు. హ్మ్. సో అతను వెయిటింగ్. అందుకని ఈ ఈ కాంబినేషన్ పెట్టకూడదు. లేకపోతే వాళ్ళు ఎందుకు చేస్తారు జూనియర్ అని కాంబినేషన్ పెట్టుకుని? అవును. లేరు. హ్మ్. ఇప్పుడు అవసరం వాళ్ళ పరిస్థితి, మార్కెట్ పరిస్థితి. ఇంకో సపోర్టివ్ అయితే కానీ లేగవద్దు బండి. ఓకే. అందుకని పెట్టుకున్నారు. బట్ వాళ్ళకి హ్యాండిల్ చేయటం తెలియదు. హ్మ్. ఈజ్ నాట్ జస్ట్ డాన్సర్, ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫైటర్, ఈజ్ అ పర్ఫార్మర్. అవును. జూనియర్ ఎన్టీఆర్ అది హ్మ్. మైండ్ లో లేదా? ఓకే. ఒట్టి డాన్స్ ఫైట్ తోటి కాదు. నీకు ఏ సినిమా అయినా సూపర్ హిట్ ఆఫ్ తారక్ పర్ఫార్మెన్స్ పర్ఫార్మెన్స్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఫైట్ డాన్స్ బాగా చేస్తాడు. హ్మ్. ఆటల కోసం సినిమా కన్నా ఆటల కోసం ఆడిన సినిమాలు లేదు. ఒట్టి ఫైట్ డాన్స్ కోసం తారక్ సినిమాలు ఎప్పుడు ఆడాల. ఓకే. ఓన్లీ పర్ఫార్మెన్స్ మీద. సో ఆ పర్ఫార్మెన్స్ అలా పట్టేస్తారు, ఆడియన్స్ అలా పెట్టేస్తారు. హ్మ్. ఆర్ఆర్ తీసుకో, ఇంకోటి తీసుకో, ఏ సినిమా చూడు, అది మొదటి సినిమా నుంచి ఆ పర్ఫార్మెన్స్ కి అవకాశం లేదు. ఓకే. చేయగలిగిన పెట్టుకుని ఈ అవకాశం లేకుండా చేశారు. సో అది మరి అలా లోపాలు ఉండక తప్పు. ఓకే. సరే ఇక స్పెషల్‌గా ఒక సెపరేట్‌గా 'కూలీలో' నాగార్జున గారి పాత్ర గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అంటే లోకేష్ కనకరాజు గారు నాగార్జున గారికి అన్యాయం చేశారంటూ ఒకటి ట్రెండ్ చేస్తున్నారు అక్కినేని గారి అభిమానులు కూడా. ఎందుకంటే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లలో అక్కడ ఇక్కడ నాగార్జున గారి పాత్రకు సంబంధించి చాలా మాట్లాడేశారు. ఈవెన్ రజనీకాంత్ గారు కూడా నాకు అవకాశం వస్తే సైమన్ పాత్ర పోషిస్తానేమో అన్నట్టుగా కూడా మాట్లాడడం జరిగింది. సో ఆ స్థాయిలో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని థియేటర్‌కెళ్ళేసరికి అక్కడ నాగార్జున గారు విలనా? లేకుంటే ఆ మలయాళం యాక్టర్ శోభిన్ షాహిర్ విలనా అన్న అనుమానం వచ్చే విధంగా ఉండడం చూస్తుంది. ఎందుకు ఆ విధంగా జరిగింది? అదే లేదు. ఇప్పుడు సినిమా ప్రమోషన్ అప్పుడు చెప్పుకోక నాగార్జున క్యారెక్టర్ యావరేజ్ గా ఉంటుంది, హ్మ్. మా క్యారెక్టర్ ఇలా చెప్పరు కదా. అవును. ఫస్ట్ టైం నాగార్జున వెళ్ళంటే వేస్తాడు కదా, ఘనంగా చెప్తారు కదా. అది హ్మ్. దాన్ని కూడా మనం తప్పడితే ఆ సినిమాని అలా చెప్పుకోక ఇలా చెప్తారా? ఓకే. రొటీన్ మామూలుగా చెప్పుకున్నారు బ్రహ్మాండంగానే. హ్మ్. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నాగార్జున వేయటం అనే పాయింట్ చూసుకున్నారు కానీ హ్మ్. నాగార్జున ఆ ఆ వేషం వేయటం 7 సార్లు వెళ్ళి కలిసి కన్విన్స్ చేశానని చెప్పాడు డైరెక్టర్. అవును. 7 సార్లు వెళ్ళి కన్విన్స్ చేసి చెప్పిన నేను వ్యవస్థమైన ఎక్స్పెక్టేషన్ 7 సార్లు కూర్చున్న ఆ క్యారెక్టర్ మీదే దాని మీద 7 సార్లు డిస్కషన్ చేసి ఫైనల్ గా ఒప్పుకున్నాడు అంటే హ్మ్. ఇది ఎంతటి మహత్తరమైన డిజైన్డ్ క్యారెక్టర్ అనుకున్నాను. అవును. దీనికి 7 సార్లు ఎందుకు? రొటీన్ మ్యాటర్ అది. ఎక్కడ స్పెషల్ కొత్త డిజైనింగ్ ఏం లేదు, కొత్త విలనిజము, కొత్త గెటప్ ఏమి లేదు, రొటీన్ హ్మ్. రొటీన్. కదా. దాన్ని దాన్ని స్పెషల్ గా బిల్డప్ ఇచ్చే బిజినెస్ సినిమా కోసం అనుకో అది ఓకే. ఇచ్చుకుంటారు, దాన్ని మనం తప్పట్టక్కర్లేదు. హ్మ్. అది లేదు. హ్మ్. అది ఎక్కడ నాగార్జున చెప్పలా నేను ఇచ్చేసాను పొడిచారని. హ్మ్. వీళ్ళే చెప్పారు. కానీ ఎక్కువ ఫిట్నెస్ అది కనబడుతుంది కదా. ఈ ఏజ్ లో కూడా ఆ ఫిట్నెస్ ఆ ఫిట్నెస్ తగ్గింది ఏముంది? ఆ ఫిట్నెస్ తగినట్టు ఆ ఫిట్నెస్ ఆ స్టిఫ్ విలనిజం ఏమన్నా డిఫరెంట్ యాక్టివ్, డిఫరెంట్ పర్ఫార్మెన్స్, డిఫరెంట్ స్టైల్ ఏమీ లేదు. హ్మ్. ఏమి లేకుండా రొటీన్ అయిపోయింది. డిసప్పాయింట్ అయ్యారు. ఓకే. అంతే డిసప్పాయింట్ అవ్వడం. ఇప్పుడు కుబేర డిసప్పాయింట్ అవ్వాలి. కుబేర్లో ఎట్లా కుబేర్ని అవునవును. తిట్టారు మన డైరెక్టర్ని. హ్మ్. కుబేర్లో నాగార్జున పనికిరాడు, సినిమానే పనికిరాని సినిమా చేశాడు కదా. నాకు అది జరుగుతూ ఉంటాయి, దానికి ఏం చేస్తాం. వీళ్ళు ఇప్పుడు నాగార్జున ఒప్పుకున్నా అంటే కంటిన్యూస్ హిట్స్ ఇచ్చిండు డైరెక్టర్. అవును. మామూలు డైరెక్టర్ ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు. కరెక్టే సార్. ఇది కూడా ఫెయిల్యూర్ కాదు. హ్మ్. సో సక్సెస్ఫుల్ సినిమాలు ఇస్తున్నాడు. హ్మ్. మరి అలాంటి డైరెక్టర్ అడిగినప్పుడు ఒప్పుకోకుండా ఎలా ఉంటారు? ఒప్పుకోకుండా ఉంటాడు కదా. అలాంటి డైరెక్టర్ బ్యానర్ మరి మామూలు బ్యానర్, అవును. మెయిన్ హీరో రజనీకాంత్. హ్మ్. మరి ఇంత కాంబినేషన్ చేయను అని అనలేడు కదా. సో ఓకే, మనకి ఒక చేంజ్ వెరైటీగా ఉంటుంది, చేంజ్ గా విలన్ గా చేద్దాం అని ఒప్పుకుంటాడు. హ్మ్. ఒప్పుకున్నాక అక్కడ విషయం ఉంటే కదా, అంటే వేరే ట్రాక్ లో వెళ్తే కదా చేయటానికి ఏమన్నా. ఓకే. నేను ఇంకా నాగార్జున ఆ, రజనీకాంత్ కాంబినేషన్ లో ఎక్కడన్నా పగిలిపోయే సీన్లు ఏమైనా ఉంటాయి. హ్మ్. ఇద్దరు స్టైలు మాస్ మాస్ మనాడు మాస్ స్టైలు, ఈయన మాస్ స్టైల్, ఇద్దరు ఎక్కడో బ్యూటిఫుల్ గా ఉంటది ఇద్దరి మధ్య. ఒక సీన్ ఒకటో రెండో ఉంటాయి అనుకున్నా. హ్మ్. వాళ్ళిద్దరి మధ్య కూడా మామూలు రొటీన్ సీన్లు, మామూలు సినిమాల్లో ఉన్నట్టే మామూలు. ఓకే. ఓన్లీ పెద్ద హీరోలు అని తప్పితే కథాంశం గాను కంటెంట్ విషయం గాను ఏం లేదు స్పెషల్ గా. ఓకే. అక్కడే డిసప్పాయింట్.
ఓకే సార్, కలెక్షన్ విషయంలో మరి ఏది ముందంజలో ఉండే అవకాశం డెఫినెట్ ఉంది? గా కూలీ, దాంట్లో Hmm. డౌటే ఉంది. కలెక్షన్స్ లో డెఫినెట్ గా కూలీ ఉంటుంది. ఓకే. రజనీకాంత్ ని బాగుంది అన్న తర్వాత రజనీకాంత్ టచ్ చేయలేరు మళ్ళీ ఎవరు. Hmm. బాగాలేదు అంటే తప్పితే, ఓకే. సినిమా ఫ్లాప్ బాగాలేదు అనే బ్యాడ్ టాక్ వస్తే తప్పితే, Hmm. రజనీకాంత్ బాగుందంటే దాని దరిదాపులకి వెళ్ళలేదు ఎవరు. Hmm. అతను ఆ రేంజ్ హీరో ఓకే. అంతే. రైట్ సార్.